హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక ఎండిన కొబ్బరి చిప్పని తీసుకొని దానిపైన ఉన్న పొట్టుని ఇలా శాండింగ్ పేపర్తో గట్టిగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న పొట్టు మొత్తం ఇలా వచ్చేసి సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేసుకొని తర్వాత ఇలా పెయింట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ కలర్తో పెయింట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా పెయింట్ చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఒక వైర్ని తీసుకుంటున్నాను. సన్నగా ఉన్న వైర్ అయితే ఇలా రెండింటిని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వైర్ అయితే ఇలా రెండు అవసరం లేదు, సింగిల్గా తీసుకుంటే సరిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొలుచుకొని కొంచెం పొడవు వచ్చేటట్టుగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దానికి కరెక్ట్గా మిడిల్లో ఇలా పురికాసుని తీసుకొని ఇలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి చెప్పుకి ఎంతైతే మిడిల్లో కొలుచుకున్నామో దాన్ని మొత్తం ఇలా ఊలుతో చుట్టేసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇలా చుట్టుకున్న తర్వాత దీనికి ఇలా కొబ్బరి చెప్పుకి ఎడ్జ్లో ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇలా అతికించేసుకోవాలి. ఇలా చుట్టూ అతికించుకున్న తర్వాత ఈ వైర్ని ఇలా దగ్గరికి చుట్టేసుకొని ఇలా రెండింటిని ఎడ్జెస్ని ఇలా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెండింటిని కలిపేసుకున్న తర్వాత మిగతా పురికాస్తో ఇలా మొత్తం అంతా రోల్ చేసుకోవాలి. మనకి ఎంతైతే వైర్ మిగిలిందో ఆ వైర్ మొత్తాన్ని ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంచుకోండి. ఇప్పుడు దీనికి గ్లూ అప్లై చేసుకొని ఇలా నేను మరొక వైర్ని తీసుకొని ఇలా తయారు చేసుకున్నాను. దాన్ని ఇలా అతికించేసుకోండి. ఇప్పుడు మరొక వైర్ పీస్ని తీసుకొని దాన్ని కూడా ఇలా జూట్ రోప్తో కవర్ చేసుకోవాలి. ఇటువంటివి మూడింటిని తయారు చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్కి వచ్చేటట్టుగా ఇలా అటాచ్ చేసుకోవాలి. వీటిని ఫెవికాల్తో కంటే ఇలా గ్లూ అప్లై చేసుకొని అతికించుకుంటే వెంటనే గట్టిగా అతుక్కుంటాయి. ఇలా ఒకదానిపైకి ఒకటి వచ్చేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నిటినీ అతికించేసుకోవాలి. చూసారు కదా, పై పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది కింద నిల్చోవడం కోసం బేస్ తయారు చేసుకుందాం. 2 బ్యాంగిల్స్ని తీసుకొని వాటిని ఇలా జూట్ రోప్తో వీటిని కూడా కవర్ చేసేసుకోండి. ఇప్పుడు మరికొంచెం వైర్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్కి ఒక సైడ్ ఇలా చుట్టేసుకోవాలి. చూసారు కదా, అదేవిధంగా మరోవైపు కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటి ఎడ్జెస్లో ఇంకొక బ్యాంగిల్ని ఎక్కించేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్ని సెట్ చేసుకొని ఇలా బ్యాంగిల్ అనేది కదలకుండా ఈ వైర్ని చుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకొని తీసేసుకొని ఆ వైర్ కూడా ఎక్కడ కనిపించకుండా జూట్ రోప్తో కవర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారు కదా, మన స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఇలా కోకోనట్ షెల్ని పెట్టుకొని మనం ఫ్లవర్ వేజ్లా యూజ్ చేసుకోవచ్చు.